మన శరీరం పంచభూతాల కలయికతో ఏర్పడింది. పంచభూతాలు అంటే గాలి, నిప్పు, నీరు, భూమి, స్పేస్. ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అనే 3 పదాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అనే 3 దోషాలు మన శరీరాన్ని నడిపించే ప్రధాన శక్తులు. ఇప్పుడు ఒక్కో దోషానికి అర్థం మరియు స్పష్టంగా తెలుసుకుందాం. వాత అంటే చలనం. శరీరంలో జరిగే ప్రతి కదలికకు ఇది కారణం. వాత పనులు: శ్వాస తీసుకోవడం, నడక, చేతులు కాళ్ళు కదలిక, నరాల వ్యవస్థ, బ్రెయిన్ నర్వస్ సిస్టమ్, మాట, ఆలోచన ఇవి వాత పనులు. వాత అనేది ఎక్కువైతే గ్యాస్ మరియు నిద్రలేమి, భయం, ఆందోళన, జాయింట్ నొప్పులు కలుగుతాయి. పిత్తదోషం. పిత్తదోషం అంటే వేడి, అగ్ని. ఇది జీర్ణశక్తిని నియంత్రిస్తుంది. పిత్తదోషం యొక్క పనులు: ఆహారం జీర్ణం, శరీర ఉష్ణోగ్రత, ఆకలి, దాహం, బుద్ధి, ధైర్యం. పిత్త ఎక్కువ అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు, చర్మ దద్దుర్లు, కోపం, చిరాకు, అధిక చెమట వస్తాయి. మరియు బలం, స్ట్రక్చర్ అండ్ స్టెబిలిటీ. కఫ యొక్క పనులు: శరీర బలం, ఎముకలు, కండరాలు, రోగ నిరోధక శక్తి, శరీర తేమ, లూబ్రికేషన్. కఫ ఎక్కువ అయితే బరువు పెరగడం, జలుబు, కఫం, అలసట, సోమరితనం కలుగుతాయి. ముఖ్యమైన విషయం: మన శరీరంలో 3 దోషాలు అవసరమే, కానీ సమతుల్యతతో ఉంటేనే ఆరోగ్యం. ఏ దోషం ఎక్కువైనా తక్కువైనా వ్యాధులు వస్తాయి. వాత, పిత్త, కఫ అనే వాటికి పూర్తి అర్థం తెలుసుకుందాం. వాత అంటే కదలికకు కారణం, శ్వాస, నడక, నరాల శక్తి. పిత్త అంటే జీర్ణశక్తి, అగ్ని, ఆకలి, వేడి, బుద్ధి. కఫ అంటే బలం, స్థిరత్వం, రోగనిరోధక శక్తి. 3 సమంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.